ఆదిరెడ్డి గారి ఫాలోవర్స్ నా వీడియో కింద ఎన్ని కామెంట్లు పెట్టినా ఓకేనా, ఆయన ఎలాగైతే స్టార్ మా నుంచి ఒక షో చూసి దాని గురించి రివ్యూ ఇస్తున్నాడు, ఇక్కడ నాకు కూడా ఆయన రివ్యూలో నచ్చని కొన్ని పాయింట్స్ హైలైట్ చేసి చెప్తున్నాను. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్తాను. ఒకరికి తొక్కటం ఒకరిని ఎక్కటం అది ఏమీ ఉండదు ఓకేనా. మీరు ఫస్ట్ వీడియో క్లారిటీగా మొత్తం చూసి కామెంట్లు అయితే పెట్టండి ఓకేనా. మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కింద కామెంట్లో బ్రో మాకు ఈ పాయింట్ నచ్చింది, ఈ పాయింట్ నువ్వు ఇలా మాట్లాడావు కొంచెం కొత్తగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మామ, ఒక కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. మీరు అలా చూసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ వచ్చేసేమో మన కామెంట్ సెక్షన్లో ఏమో కామెంట్స్ పెట్టేస్తున్నారు. మీరు కూడా పెట్టండి కామెంట్స్ చూద్దాం ఓకేనా. ఇదంతా సోదంతా పక్కన పెట్టిస్తే నైట్ జరిగిన ఎపిసోడ్లో నాకైతే సంజన గారు రాముని ఏ జాగా నుంచి వచ్చావు అనటంలో ఎలాంటి తప్పు లేదని నాకు అనిపించింది, పర్సనల్గా అనిపించింది. ఎందుకో కూడా చెప్తా ఓకేనా. రాము ఏం చెప్పాడు, ఫస్ట్ మీరు వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ అంటే జాగ్రత్తగా వినండి పాయింట్, మీరు వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని అంటే అప్పుడు అన్నారు సంజన గారు ఎక్కడి నుంచి వచ్చావు స్వామి, ఏ జాగా నుంచి వచ్చావు అని. అంతేగాని అక్కడ మీరు పాయింట్ టు పాయింట్ వింటే మీకు క్లారిటీ అనిపిస్తుంది ఓకేనా. రాము ఏమన్నాడు, మీరు వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే సంజన గారు నేను ఎక్కడ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాను స్వామి, ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఏది మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడు, ఎక్కడ నుంచి వచ్చావు అని అన్నారు. అంటే ఈ వైలెన్స్ అనే మాటలు మాట్లాడావు కదా, అందువల్ల ఎక్కడి నుంచి వచ్చావు ఏ జాగా నుంచి వచ్చావు అన్నారు. అంతేగాని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ఎక్కడా అనలేదు ఓకేనా. ఆదిరెడ్డి గారు ఫస్ట్ ఆ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సంజన గారు ఎక్కడి నుంచి వచ్చావు అని అనలా, ఏ జాగా నుంచి వచ్చావు అని అన్నారు. ఎందుకంటే రాము రాత్రి వైలెన్స్ అన్నాడు కాబట్టి మీరు ఒకరికే డబ్బా కొట్టుకోవాలనుకుని డబ్బా కొట్టుకోండి. కానీ సంజన గారి తప్పు కూడా ఉంది, ఒక తప్పు ఉంది, డెమోన్ పవన్ని ఆంటీలకి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తావు, అమ్మాయిలకి సపోర్ట్ చేస్తావు ఆంటీలకి సపోర్ట్ చేయమన్న పాయింట్లో మీరు నిలబడ్డారు, మాట్లాడారు, ఆ పాయింట్ అయితే బాగానే ఉంది ఓకేనా. ఇక్కడ సంజన గారి మిస్టేక్ ఏమీ లేదు, అసలు ఎక్కువ మిస్టేక్ అంటూ ఉంటే దివ్య గారిది ఉంది ఓకేనా. ఆ రోజు నామినేషన్స్లో దివ్య గారు నామినేషన్స్ పెడతారు, ఎట్లా అయినా సంజన గారు చేసిన దొంగతనాన్ని బయట పెట్టాలా, సంజన గారిని అందరూ నామినేట్ చేయాలని అదే రోజు పాయింట్ తీసి మాట్లాడారు. బట్ మీకు అది గుడ్ అనిపించింది, ఎందుకంటే మీరు సంజన గారి సెల్ఫ్ డబ్బా కొడుతున్నారని నాకు అనిపిస్తుంది ఓకేనా. ఒక రివ్యూవర్ ఇంకో రివ్యూవర్ సెల్ఫ్ డబ్బా కొడుకున్నట్టే ఉంది, అదైతే పెద్ద తప్పు. మీకు సంజన గారు నచ్చకపోతే ఆమె ఏ పాయింట్లో నచ్చలేదో క్లారిటీగా చెప్పండి. ఈ జాగా విషయంలో అయితే నాకు నచ్చింది, మీకు నచ్చలేదు, దట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఓకేనా. నేను కంటెంట్ చూసి అక్కడ వైలెన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మేడం గారు ఏ జాగా నుంచి వచ్చావు అన్నారు, అంతలో ఎలాంటి తప్పు లేదు. బట్ రాము రాతో నామినేషన్స్ అయితే బాగానే ఉన్నాయి ఓకేనా. ఆ తర్వాత పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాం. ఫస్ట్ భరణి గారు అండ్ ఇమాన్యుయల్ గారు మీకు ఎందుకు నచ్చారు, తనూజ గారు వెనక మాట్లాడుతున్నారని ఒక్కసారైనా నిజం చెప్పండి. తనూజ గారికి వీళ్ళు ఒక్కసారైనా స్టాండ్ తీసుకున్నారా, ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోవాలి భరణి అండ్ ఇమాన్యుయల్. బట్ తనూజ గారు వీళ్ళకి ఏ బాధ వచ్చినా ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కానీ తనూజ గారు వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు తనూజ గారిని ఫుడ్ మానిటర్ నుంచి తొలగించారండి, ఆమె బాధపడాలి, అలాంటి తప్పు లేదా. అలాంటి సందర్భంలో భరణి గారు వెళ్ళి నేను ఫుడ్ మానిటర్గా ఉంటాను, నేను ఉంటాను ఎంతమందికి ఇష్టం అని హ్యాండ్ రైజ్ చేయమంటే తనూజ గారి కోపం రాదా? ఇంకా ఆమె వైపు స్టాండ్ తీసుకొని ఆమె తప్పు లేకుండా ఆమెను ఎందుకు మీరు ఫుడ్ మానిటర్గా తీసేస్తున్నారు, అక్కడ గొడవ అయింది సంజన గారికి దివ్య గారికి వీళ్ళకి కదా ఆ పప్పు విషయంలో, ఆమెను తీసేస్తున్నారు. ఇంకా స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సిన అతను ఇమాన్యుయల్ అండ్ భరణి సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకుంటారు, బట్ తనూజ గారి విషయంలో స్టాండ్ తీసుకోలే, ఎప్పుడు స్టాండ్ తీసుకోలే ఓకేనా. ఇక్కడ నిజమైన పప్పు అయింది తనూజ గారే, వాళ్ళకి ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోరు. వీళ్ళైతే ఇంకా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటారు, ఫుడ్ మానిటర్గా నేను ఉంటాను అని హ్యాండ్ రైజ్ చేయటం అదైతే తప్పు. బట్ ఇలాగే ఆ పాయింట్ అయితే ఆదిరెడ్డి గారికి తప్పు అనిపించలేదు, నాకైతే తప్పు అనిపించింది. నిజమే కదా ఆదిరెడ్డి గారు, ఆమె ప్రతిసారి ఆయనకి స్టాండ్ తీసుకుని ఈయన ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోలేదే, అంతే కదా. ఇక్కడ మళ్ళీ భరణి గారు ఇంకో మాట మాట్లాడారు, చాలా ఓవర్గా మాట్లాడారు సుమన్ శెట్టి గారి గురించి, అదైతే ఆదిరెడ్డి గారు అసలు టచ్ కూడా చేయాలి ఆ పాయింట్. ఇక్కడ భరణి గారు మీరు వీక్ అనిపించారు అందుకే మీతో గేమ్ ఆడాలనుకుంటున్నాం అన్నారు ఓకేనా. అదే సుమన్ శెట్టి గారు భరణి వాళ్ళతో ఆడి గేమ్ గెలిచారు, అక్కడ ఎలివేషన్ ఇవ్వాల్సిన సుమన్ శెట్టి గారి గురించి అసలు ఆ పాయింటే వెత్తలా ఓకేనా. అసలు నాకు అసలు నచ్చలేదు స్వామి. అదే సుమన్ శెట్టి గారు రీతుని సరిగ్గా నామినేట్ చేయలేదని ఆ పాయింట్స్ చెప్పిన ఆదిరెడ్డి గారు ఇక్కడ ఈ పాయింట్స్ ఎందుకు చెప్పలేకపోయారు. భరణి గారు సుమన్ శెట్టి గారు వీక్ అన్నారు కదా, ఆ పాయింట్ చెప్పలేకపోయారు కదా. ఇక్కడ ఆయన బాగా ఆడిన పాయింట్ అయితే చెప్పలేదు,
ఆయన నామినేషన్స్ గురించి అయితే హైలైట్ చేసి చెప్తున్నాడు. అవును, ఆయనకి ఛాన్స్ రాలేదు రీతు నామినేట్ చేయడానికి, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, నామినేట్ చేశారు. బట్ ఆయన ఫస్ట్ చెప్పిన పాయింట్ అయితే ఎగ్జిబిషన్లో రీతు లేదు, ఓకే దాన్ని ఏకీభవిస్తాను, కానీ ఇక్కడ ఛాన్స్ వచ్చింది నామినేట్ చేశారు, అందులో తప్పేలే. మీకు మీకు పొగిడే సందర్భం వచ్చినా కానీ సొమ్మ శెట్టి కానీ మీరు పొగడట్లేదే, మాస్ ఎలివేషన్లు ఏంటి ఇన్స్టాగ్రామ్ అంటున్నారు అంతే. తప్పు స్వామి, ఒకరినే పొగడాలి ఒకరినే తగ్గియాలంటే అది చాలా పెద్ద తప్పు, ఓకేనా. ఆ తర్వాత సంజన గారు తనుజ గారు ఏమన్నారు, నాకు భరణి గారికి అంత ర్యాప్ ఉంది, కూర్చోబెట్టి మాట్లాడొచ్చుగా అంటున్నారు. ఇక్కడ ఆదిరెడ్డి గారు అన్నారు, ప్రతిసారి కూర్చోబెట్టి ఎలా మాట్లాడతారు, అసలు ఎప్పుడు మాట్లాడారు వీళ్ళు, ఇంకా వెనక వైపు మాట్లాడుకున్నారు కానీ ఒక్కసారి నేను మాట్లాడారా. ఈయనేమన్నాడు, ఆయన గేమ్ కి ఇంపాక్ట్ పడదా అంటున్నారు. బట్ తనుజ గారి గేమ్ కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా ఆదిరెడ్డి గారు, ఓకేనా. అది ఇక్కడ మళ్ళీ దివ్య గారు నచ్చారంట. దివ్య గారు ఎందుకు నచ్చారు, గట్టిగా మాట్లాడుతున్నారు, ఐఆమ్ స్ట్రాంగ్ ఐఆమ్ బిల్ట్ అని. అసలు నామినేషన్స్ లో సంజన గారు అప్పుడు నామినేషన్స్ లోకి రావడానికి ఆమె ఎలాగైనా రావాలని దివ్య నీతానే ఎంత చేసింది, ఓవర్ స్మార్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ గా శ్రీజ దింపింది ఆమెకి, ఓకేనా. ఇది తప్పు, శ్రీజ గట్టిగా మాట్లాడింది, ఓకేనా, పాయింట్స్ తో గట్టిగా మాట్లాడింది శ్రీజ అని నాకు అనిపించింది. నిజమే, ఆదిరెడ్డి గారు నిజంగా దివ్య నీతాకి భజన చేస్తున్నారయ్యా అని మీకు అనిపించిందా లేదా. ఆమె తప్పులు ఉన్నాయి కానీ చెప్పట్లేదు, ఎందుకంటే ఆమె మరీ ఓవర్ గా నేనే స్ట్రాంగ్ నేనే గ్రేట్ అన్నట్టు మాట్లాడుతుంది. ఆ పాయింట్ అయితే అసలు చెప్పట్లేదు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ అండ్ తనుజ విషయంలో ఇక్కడైతే నాకు తనుజ గారు నచ్చలేదు, ఈ పాయింట్ చెప్పాల. అదే వేరే అతను అయితే ఒక ఇష్యూలోకి వచ్చి మాట్లాడితే ఆదిరెడ్డి గారు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు తనుజ గారు రామురాతోడికి మాస్క్ మ్యాన్ కి గొడవ అవుతుంటే తనుజ గారు మధ్యలో వచ్చి మాట్లాడారు, ఇదైతే అసలు చెప్పలేదు. అదే మాస్క్ మ్యాన్ వేరే వాళ్ళ విషయంలోకి వెళ్ళి మధ్యలో మాట్లాడారు అనుకో, నామినేషన్స్ లో మధ్యలో దూరిన మాస్క్ మ్యాన్ అతనికి ఎందుకు ఓవర్ బిల్డప్ గుండు మామ ఇలా ఓవర్ గా మాట్లాడేవాడు. ఇక్కడ తనుజ గారు కాబట్టి ఓవర్ గా మాట్లాడలేదు. నిజం చెప్పండి, ఆదిరెడ్డి గారు బయాస్డ్ రివ్యూ ఇస్తున్నారా లేదా, ప్రతి పాయింట్ క్లారిటీగా చూసి ఇవ్వాలి, అవునా కదా. నిజమే బయాస్డ్ రివ్యూ ఇస్తున్నారు అనిపిస్తే, నేను చెప్పిన పాయింట్స్ నిజమే అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భరణి అండ్ ఇమాన్యుయల్ బ్యాక్ సైడ్ మాట్లాడుతున్నారు, ఓకేనా. దివ్య నిఖిత గారికి ఓవర్ అయ్యింది, ఆయనకైతే ఆదిరెడ్డి గారికి ఏమీ కనపడవు, ఓన్లీ సంజన గారి తప్పులే కనపడతాయి. ఆ తర్వాత వీళ్ళు చేసే తప్పులు ఏమీ కనపడవు, ఓకేనా. నిజమే అనిపిస్తాం. ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు.